ఆధునిక టెక్నాలజీతో ముందుకు పోవాలన్న ఆలోచనతో ఏఎన్పిఆర్ కెమెరాస్ వలన ఏంటంటే వెహికల్ యొక్క మూమెంట్, పోయిన వెహికల్ కానీ ఏదైనా అనుమానితులు మన ఏరియాలో సంచరిస్తున్నా కానీ అట్టి వెహికల్ మూమెంట్ ఎన్నిసార్లు ఏ ప్రాంతంలో కదలికలు ఉన్నాయో ఆ మూమెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా పెడుతున్నారు. ఆ కెమెరాల వలన మన ఎన్టీఆర్ కమిషనరేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ కొట్లాట కేసుల్లో కానీ దొంగతనం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, అదేవిధంగా రౌడీ షీటర్స్, క్రైమ్ సస్పెక్ట్స్ ఫొటోస్ కూడా దాంట్లోన అమర్చడం జరిగింది. వాళ్ళు ఎవరైనా మన ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ మన ప్రాంతం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ ఫోటోలు దాంట్లోన నిక్షిప్తమైన వెంటనే సంబంధిత ఎస్హెచ్ఓ గారికి ఒక మెసేజ్ వచ్చి అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ ప్రకారం అతన్ని ఈ ప్రాంతానికి ఎందుకు సందర్శించవలసి వచ్చింది, ఏ కారణం చేత ఈ ప్రాంతానికి రావడంతో పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా నేరం చేయడానికి వచ్చినా, నేరం చేసి వెళ్తున్నా అటువంటి వ్యక్తులను పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే.